హలో హాయ్. ఏదైనా సరే, ఏదన్నా మనం ఏ జంతువునైనా సరే పెంచుకోవాలంటే దాని మధ్యలో వదిలేయడం ధర్మం కాదు. ఎందుకంటే నేను రోడ్ల మీద చూస్తున్నాను, అక్కడక్కడ మంచి బ్రీడ్స్ కూడా మధ్యలో వదిలేసి వెళ్ళిపోతారు. అది ఎందుకు అట్లా చేస్తారో అర్థం కాదు. బట్ నేను కూడా నా సొంత ఇల్లు ఉండి దాన్ని సేల్ చేశాను, రెంట్కొనే ఉంటున్నాను. అదే చెప్తున్నాను, కొన్ని బాధలు అనేది ఉంటాయి. బాధలు మనం మనుషులం కాబట్టి ఎవడైతే మనల్ని బాధ పెడతాడో వానితో కొంచెం మాట్లాడి రిక్వెస్ట్ చేసుకొని పెంచుకోవడం బెస్ట్. ఎందుకంటే ప్రతి దగ్గర డాగ్ ఉంటుంది కాబట్టి ప్రతి దగ్గర గొడవకి పక్కోడు వాడు వీడు గొడవలు చేయడానికి చూస్తుంటారు. వాళ్ళతో కొంచెం మంచిగా మాట్లాడి మా డాగ్ ఏమి చేయదు అని చెప్పేసి నీట్గా వాళ్ళకు కూడా హ్యాపీగా సమాధానం చెప్తే వాళ్ళు కూడా మనతో ఫ్రెండ్లీ అయిపోతారు. నా డాగ్ కూడా అంతే. నాకు ఒక 20 రెంట్స్కి తిరిగితే 20 హౌసెస్ రెంట్స్కి ఇవ్వలేదు డాగ్ ఉన్నాయంటే. ఒక అతను ఇచ్చాడు, బట్ పక్క వాళ్ళతో కూడా నేను రిక్వెస్ట్ ఉంటే వాళ్ళు కూడా సర్దుము హ్యాపీగా ఫీల్ అయిపోయారు, అలవాటు అయిపోయింది. అట్లా ప్రతి ఒక్కరూ ఎక్కడైనా రెంట్కుంటే మాత్రం ఎక్కువ శాతం డాగ్ను అవాయిడ్ చేస్తారు. పక్కన వాళ్ళు వీళ్ళు ఏదో కంప్లైంట్లు ఇస్తారు. నాకు కూడా ఫస్ట్లో ఇచ్చారు మా ఓనర్స్కి. నేను చెప్పాను, చెప్తే ఇట్స్ ఓకే పర్లేదులే అని నేను చెప్పిన విధానం ఆయనకు నచ్చేసి పర్లేదు నేను పక్క వాళ్ళతో మాట్లాడతాను అన్నాడు. బట్ ఆయన మాట్లాడకుండా నేనే మాట్లాడి ప్రాబ్లమ్ని సార్ట్అవుట్ చేశాను. అదే డాగ్ని పెంచుకునే ఏ లవర్ అయినా సరే మనం ఎక్కువ గొడవ పడితే మనం ఎట్లాగో ఇది కాకపోతే ఇంకో రెంట్కి వెళ్ళిపోతాం. కానీ అంత ఈజీగా డాగ్ ఉంటే హౌసెస్ రెంట్కి దొరకవు. కొంచెం చూసుకొని మెలగాలని ఈ వీడియో తీస్తున్నాను. చూసుకోవాలి, పక్క వాళ్ళతోనైనా ఎవరితోనైనా కొంచెం ఫ్రెండ్లీగా మాట్లాడితే ఎవరైనా వింటారు. ఇంత పెద్ద కోపిస్ట్ అయినా వింటాడు. వినకపోతే ఆ తర్వాత డిసిజన్ వేరే, కానీ 90% వింటారు. 10% వినలేదంటే దాని తగ్గట్టు చేసుకోవాలి మనం.